Hallelujah. हालेलुया। Praise the Lord. परमेश्वर की महिमा हो, Praise the Lord. परमेश्वर की स्तुति हो, దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను శుభాలు తెలియజేస్తున్నాను. जितने लोग भी हमारे लाइव देख रहे हैं अभी, आप सभी को प्रभु यीशु मसीह के नाम में धन्यवाद और बधाई। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఈ యొక్క వాక్యంలోకి ఆహ్వానిస్తున్నాను నేను. प्रभु यीशु मसीह के नाम पे हम सबको स्वीकार करते हैं और आह्वानित करते हैं। ఎవరైతే హిందీలో వాక్యం వినాలనుకుంటారో దయచేసి ఇతరులను కూడా ఆహ్వానించండి. వాళ్ళ దేవుని వాక్యం వినడానికి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడడానికి మీరు మార్గాన్ని కలగచేయండి. जितने भी लोग आप हिंदी जानते हो या आपके परिवार में जो भी हिंदी जानता है, उनसे शेयर करिए ये परमेश्वर का वचन। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. परमेश्वर की महिमा हो। నిజంగా ఈ యొక్క 2 సర్మన్స్ బలముగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. सही में आज परमेश्वर ने 2 प्रचार करने के लिए बहुत सारी शक्ति दी है। హ్యాండ్సా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. हदसा सिस्टर आप प्रेज द लॉर्ड। ప్రభు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आपको आशीष दे। హల్లెలూయా. हालेलुया। నిజంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎవరైతే హిందీలో వినాలనుకుంటుందో వాళ్ళకి చాలా బాగుంటుంది వినడానికి. ఓకే, సో షేర్ చేయండి. అనదర్ టాపిక్ లో నేను వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను నేను. आप इस लाइव को शेयर करिए, जिनको भी हिंदी आती है उनसे शेयर करिए कि वो भी आशीषित हो परमेश्वर के वचन से आज। हालेलुया. हालेलुया। प्रेज गॉड. परमेश्वर की महिमा हो। हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया। प्रेज गॉड. परमेश्वर की स्तुति हो। థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. परमेश्वर मैं तेरा धन्यवाद करता हूँ। ఇదని యొక్క టాపిక్ ఏంటిదంటే आज का दिन हमारा अंश है कि వాక్ ఇన్ ద లైట్. प्रकाश में चलो। हालेलुया. हालेलुया। వాక్ ఇన్ ద లైట్. प्रकाश में चलो। దేవుని యొక్క వెలుగులో నువ్వు ఎప్పుడైతే నడుచుకోగలుగుతావో, जब आप परमेश्वर के प्रकाश में चलेंगे, అప్పుడు చీకటి గల చోట్ల అన్నిటి నుంచి నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. तब आप जितने भी अंधकार के जगह हैं आप उन सब से बाहर निकलेंगे। వాట్ ఈస్ లైట్? దేవుని వెలుగు అంటే ఏంటిది? परमेश्वर की प्रकाश, परमेश्वर का ज्योति का मतलब क्या है? దేవుని వాక్యమే దేవుని వెలుగు. परमेश्वर का वचन ही परमेश्वर का प्रकाश है। హల్లెలూయా. हालेलुया। నాతో పాటు దయచేసి 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనం. तो आज मेरे साथ आप दूसरा तिमोथियुस का पत्र उसका 3रा अध्याय उसका 14 और 15 पद पढ़िए। 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీకు వెరుగుదువు. और बालकपन से पवित्र शास्त्र तेरा जाना हुआ है, जो तुझे मसीह पर विश्वास करने से उद्धार प्राप्त करने के लिए बुद्धिमान बना सकता है। రక్షణను జ్ఞానమును కలిగించుటకు దేవుడు పరిశుద్ధమైన లేఖనాలను వాడుకుంటాడంట. आपके लिए उद्धार प्राप्त और आपकी चंगाई के लिए परमेश्वर उनका वचन को वो यूज करता है। రక్షణను జ్ఞానమును తెలుసుకోవడానికి, నీ జీవితంలో నువ్వు రక్షణను తెలుసుకోవాలనుకున్నా, అధికమైన దేవుని జ్ఞానం తెలుసుకోవాలంటే ఆయన యొక్క జ్ఞానము, ఆయన ప్రతి ఆలోచన దేంట్లో దాగి ఉందంటే పరిశుద్ధమైన లేఖనాల్లో దాగి ఉంది. जो भी बुद्धि और उद्धार है और जो भी विश्वास है वो सब उसके वचन में छुपा हुआ है। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ లేఖనాల విషయంలో బలం పొందుతావో, जब भी आप इन पवित्र वचनों से आप अपना बल लेंगे, నువ్వు విజ్డమ్ ఆఫ్ గాడ్ లో ఎదుగుతావు. तो आप परमेश्वर की बुद्धि, उनके ज्ञान के अनुसार आप चलेंगे। నీ రక్షణలో ఫలిస్తావు. నువ్వు आप अपने उद्धार में आप प्राप्त होंगे। ఇద్దరు నువ్వు రక్షణలో కొనసాగాలంటే, अगर आप अपने उद्धार पे चलना चाहते हैं, జ్ఞానంలో నువ్వు అది ఎదగాలి అంటే, प्रभु यीशु मसीह के बुद्धि में अगर आप बढ़ना चाहते हैं, ఈ విషయము పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. तो ये वचन, ये बात पौल तिमोथियुस से कहता है। బాల్యం నుండి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఏ పరిశుద్ధ లేఖనాలు అయితే నీకు పట్టు ఉందో, बालपन से, जबकि छोटे से आप जो भी वचनों से आप पकड़ के रखते हैं, ఏం చేయాలంట? దానిలో నిలకడగా జీవించు అని తిమోతికి హెచ్చరిస్తున్నాడు ఈ మాట. जो भी आप छोटे वक्त या बालपन में आप सुनते हैं उसमें आप स्थिर रहे, दृढ़ रहे उसमें। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యమందు నిలకడగా నువ్వు ఉంటే, अगर आप स्थिर हैं परमेश्वर के वचन में, విజ్ఞానంలో ఎదుగుతావు, జ్ఞానంలో ఎదుగుతావు. आप उनके उद्धार और बुद्धि में बढ़ेंगे, आगे और ऊंचा बढ़ेंगे। జ్ఞానము ప్రాస్పరిటీని తీసుకొస్తుంది. और परमेश्वर की बुद्धि आपको आशीष देती है। జ్ఞానము నీకు కావాల్సిన ప్రతిదీ సమకూరుస్తదంట.
और परमेश्वर में ज्ञान जो है वो आपको आशीष और हर एक जगह में आपको अभिषेक करता है। ఈ దినం some people ఎందుకు వాళ్ళ యొక్క ఆ బంధకంలో జీవిస్తున్నారంటే they don't have the wisdom of God. अभी बहुत लोग हैं जो परेशानियों में रहते हैं, वो इसलिए रहते हैं क्योंकि उनमें परमेश्वर की बुद्धि नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తికి జ్ఞానం విడుదల అవుతే ఆ వ్యక్తి అన్ని విషయాలు జయించగలుగుతాడంట. अगर जितने भी लोग हैं उनको परमेश्वर की बुद्धि और ज्ञान हो तो वो हर एक में से बाहर निकल के विजेता पाएंगे। నీ కుటుంబాన్ని పరిపాలించడానికి నీకు జ్ఞానం కావాలి. अगर आपको अपने परिवार को चलाना है तो आपको परमेश्वर की ज्ञान चाहिए। నీ జాబ్ లో నువ్వు సరిగ్గా పని చేయాలని నీకు విజన్ కావాలా. आपकी नौकरी में आपको ऊंचा स्थान में रहना है तो आपको परमेश्वर की ज्ञान चाहिए। హల్లెలూయా. हालेलुया। నువ్వు బిజినెస్ లో ముందుకు వెళ్ళాలన్నా నీకు జ్ఞానం కావాలా. अगर आपको अपने कामों में अपने बिजनेस में ऊंचा रहना है तो आपको परमेश्वर की ज्ञान నువ్వు चाहिए। ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు ఆ కోణంలో ఆ విషయంలో నీకు జ్ఞానం లేదు కాబట్టి. आप इसलिए हार जा रहे हैं आपके एरियाज में इस वजह से क्योंकि आपके पास परमेश्वर की ज्ञान नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు జ్ఞానంలో ఎదగాలంటే పరిశుద్ధ లేఖనాల్లో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో నిలకడగా జీవిస్తావో అక్కడ నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. जब आप परमेश्वर के वचन में स्थिर होंगे, दृढ़ होंगे और उसके वचन में जब आप बढ़ना स्टार्ट करेंगे तब आप बुद्धि से बढ़ जाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వచ్చిందా, వెలుగు వచ్చింది. जब परमेश्वर का वचन आता है तो ज्योति और प्रकाश आता है। ఎప్పుడైతే నువ్వు వెలుగులో నడుస్తావో जब आप ज्योति पे चलोगे వెలుగు సంబంధమైన ఫలం ఏంటిదంటే तब ज्योति के बारे में जो फल आता है, ज्योति బ్లెస్సింగ్ కావచ్చు, आशीर्वाद हो सकता है, అన్ని విధాలుగా జయించవచ్చు, हर एक जगह में आपको विजेता प्राप्त हो सकती నీ है। గురి యొద్దకు నువ్వు వెళ్ళొచ్చు. आप अपने जितने भी गोल्स है उसको रीच हो सकते हैं। సాధారణమైన జీవితంలో నుంచి అసాధారణంగా నువ్వు జీవించవచ్చు. जो साधारण से जीवन है उससे आप बहुत ज्यादा जीवन में बढ़ के रह सकते हैं। ఓ ప్రైజ్ గాడ్. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ దిన ప్రభు ఈ వాక్యంతో నీతో ఏం మాట్లాడుతున్నాడంటే వాక్ ఇన్ ద లైట్. హల్లెలూయా. सो परमेश्वर इस वचन से आपसे ये बोलना चाहते हैं कि आप प्रकाश में चलो, ज्योति में चलो। హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొంతమందికి ఏమంటారంటే ఓ నా లైఫ్ చాలా బాగుండాలా, నా లైఫ్ ఇలా ఉండాలా, నా లైఫ్ అలా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. హల్లెలూయా. దాని తప్పులేదు. सो बहुत लोग सोचते हैं कि मेरा जीवन ऐसे रहे, खुश भरा रहे। ऐसा सोचना गलत नहीं है। అది ప్రతిదీ దేంట్లో దేనిపైన ఆధారపడి ఉందంటే వాట్ ఎవర్ యువర్ నోయింగ్. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఆ వాక్యంలో నుంచి తెలుసుకోగలుగుతావో ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రయాణం చేయాలంట. హల్లెలూయా. वो सब कुछ परमेश्वर के वचन के अनुसार जब आप आधार करके चलोगे तब वो सब प्राप्त कर पाओगे। బైబిల్లో అనేకులు ఆ ప్రవక్తలు, రాజులు వాళ్ళు గెలవడం, వాళ్ళు ముందుకెళ్ళడం, వాళ్ళు జీవించడం ఎలా జరుగుతుందంటే దే రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. परमेश्वर के वचन में बाइबल में बहुत लोग हैं जो परमेश्वर के दास हैं। वो सब लोग की जितने भी ख्वाहिश हैं वो तब प्रकट हुए जब वो परमेश्वर के वचन के अनुसार चलना सीखे। ఇర్మియా లోతైన విషయాలు తెలియపరచడానికి ఇర్మియా ఆ యొక్క దేశానికి, ఆ యొక్క రాజుకి లోతైన దేవుని యొక్క సంగతులు బోధించడం గల కారణం ఏంటిదంటే तो इर्मिया हम देखते हैं बाइबल में वो बहुत राजाओं को वो परमेश्वर का वचन सिखाया। इसका कारण ये है कि నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అని అంటాడు. तो वो बोलता है कि जब मैं परमेश्वर का वचन सुना हूँ उसको मैं खा लिया हूँ। హల్లెలూయా. హల్లెలూయా. ఎజికేల్ అంత గొప్ప ప్రత్యక్షతలు 1, 2, 3, 4, 5 అధ్యాయాల్లో ఇంత గొప్ప ప్రత్యక్షతలు కలిగి ఉండడానికి గల కారణం ఏంటిదంటే तो इज़िकिएल हम देखते हैं उसका पहला अध्याय, दूसरा अध्याय, तीसरा अध्याय में हम देखते हैं कि वो परमेश्वर की महिमा को बहुत ज्यादा दिखाता है। इसका कारण ये है వాళ్ళు कि దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. वो परमेश्वर के वचन के अनुसार चलते थे। యెహోవా వాక్కు రాగా परमेश्वर का वचन जब आया, ఎజికేల్ ప్రవచించగా, इज़िकिएल ने भविष्यवाणी की। యెహోవా వాక్కు రాగా परमेश्वर का वचन जैसे आया ఇర్మియా ప్రవచించగా, तो यिर्मयाह ने भविष्यवाणी की। యెహోవా వాక్కు రాగా परमेश्वर के वचन जैसे आया యేషయ్య ప్రవచించగా तो यीशु मसीह ने भविष्यवाणी की। వాళ్ళ లైఫ్ అంతా యెహోవా వాక్కు పైనే, దేవుని యొక్క వాక్కు పైన వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారంట. హల్లెలూయా. उनके सारी जिंदगी, उनका जीवन का पूरा तरीका परमेश्वर के वचन के अनुसार था। Why they are moving in the supernatural? Why they are walking in the supernatural? तो वो लोग क्यों इतने अद्भुत शक्ति के अंदर जा रहे थे? परमेश्वर की शक्ति में क्यों जा रहे थे वो लोग? They are seeing, they are accepting word of God. Hallelujah. वो परमेश्वर के वचन को देख रहे थे और परमेश्वर के वचन को स्वीकार कर रहे थे अपने अंदर। Hallelujah. Hallelujah. ఈ జీవితంలో ఒక మంచి
ఒక మంచి జీవితాన్ని నువ్వు జీవించాలన్నా ఆ లైట్ లో నువ్వు ముందుకెళ్ళాలన్నా డిపెండ్ ఆన్ హిస్ వర్డ్. హల్లెలూయా. अगर आपको अपनी जिंदगी में अच्छी तरीके से जीना है और प्रकाशित होना है तो आपको उनके ज्योति में, परमेश्वर यीशु मसीह के ज्योति में आगे चलना ఇక होगा. నీ జీవితానికి ఆధారం ఏది లేదు. आपके अभी जीवन में कोई आधार नहीं होगा आपको. లేదు, వేరే ఆధారం లేదు నీకు. कोई और आधार नहीं है आपको. ఓన్లీ బై హిస్ వర్డ్. बस उनके वचन के द्वारा से ही, ఓన్లీ బై హిస్ వర్డ్. केवल प्रभु यीशु के वचन के द्वारा से ही. ప్రవచించాలంటే अगर आपको भविष्यवाणी करनी है, వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. आपको परमेश्वर के वचन चाहिए. నువ్వు హీల్ చేయాలంటే अगर आपको चंगाई करना है వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. तो परमेश्वर के वचन నీ चाहिए. ఫ్యామిలీ బ్లెస్సింగ్ కరంగా ఉంటే अगर आपको आपकी परिवार आशीषित हो వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. तो आपको परमेश्वर के वचन నువ్వు चाहिए. ఏదైతే పొందుకోగలుగుతావో आप कुछ भी स्वीकार कर पाते हैं అది చెప్పగలుగుతావు, तो आप बोल पाते हैं, అది ఇవ్వగలుగుతావు, तो आप दे सकते हैं అది उसे, విడుదల చేయగలుగుతావు. तो आप उसे दे सकते हैं. హల్లెలూయా. हालेलुया. లివ్ ఇన్ ద వర్డ్. तो आप जीवित रहे परमेश्वर के వాక్ वचन में, ఆన్ హిస్ వర్డ్. उनके प्रकाश में चलो. హల్లెలూయా. हालेलुया. వాక్యంలో నడుస్తున్నావంటే जब आप उनके वचन में चलोगे వెలుగులో నడుస్తున్నావు. तो प्रकाशित होगे. వాక్యంలో నడుస్తున్నావంటే जब आप उनके वचन में चलोगे క్రీస్తు యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అని అర్థం. तब आप प्रभु यीशु मसीह के बुद्धि में परिपूर्ण से हैं. బ్రదర్, నేను దాని ఆ పని చేయలేకపోతున్నాను బ్రదర్. भाई मैं वो काम नहीं कर सकता, నేను మినిస్ట్రీ చేయలేకపోతున్నాను బ్రదర్. मैं परमेश्वर का मिनिस्ट्री नहीं चला पा रहा हूँ. వై, ఎందుకు ఈ సిచ్యువేషన్స్? क्यों ऐसा हो रहा है? అరే నాకు వాక్యం తెలియదా? अरे मुझे क्या परमेश्वर का वचन नहीं मालूम? అరే నాకు వాక్యం తెలియదా? अरे क्या मुझे परमेश्वर के वचन को मैं नहीं जानता? ఎన్నో రోజుల నుంచి వాక్యం చదువుతున్నాను కదా, इतने दिनों से मैं परमेश्वर का वचन అనేక पढ़ रहा हूँ, దైవజనుల వాక్యం వింటున్నాను కదా. परमेश्वर के दास के सुनता हूँ मैं. whatever you are hearing that word, walk, practice that word. Hallelujah. जितने भी वचन आप सुनते हैं उस वचन को आप स्वीकार करके उस वचनों में आप चलो. Hallelujah. हालेलुया. Hallelujah. हालेलुया. Day and night live in his word. Hallelujah. दिन और रात, पूरे दिन और रात में आप परमेश्वर के वचन में चलो. ఎందుకంటే इसलिए क्योंकि దేవుని వాక్యమే వెలుగు. परमेश्वर का वचन ही हमारे राहों के लिए ज्योति है. ఈ వాక్యం లేకపోతే నువ్వు వెలుగులో జీవించలేవు. ये वचन के बिना आप प्रकाश में जीवित नहीं रह पाएंगे. हालेलुया. हालेलुया. అంధకారంలో ఉండడానికి నువ్వు కొత్తగా జన్మించలే. अंधकार में रहने के लिए आप परमेश्वर को नहीं माने. జీవము గల దేవుని వాక్యం చేత నువ్వు జన్మించబడ్డావు. जीवित परमेश्वर के वचन के लिए आप हैं. అందుకే పౌలు తిమోతిని అంటే ఏమంటాడంటే నిలకడగా, హల్లెలూయా, నిలకడగా ఉండు వాటి యందు. చూడండి మళ్ళీ చదువుతాను. జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢియును తెలుసుకొని ఉన్న ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. और बालकपन से पवित्र शास्त्र तेरा जाना हुआ है जो तुझे मसीह पर विश्वास करने से उद्धार प्राप्त करने के लिए बुद्धिमान बना सकता है. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, जितनी भी परेशानियां వాక్యం हो, నిమిత్తము శ్రమలు వస్తాయి అన్నాడు. तो वचन के लिए आप कई सारे प्रॉब्लम्स में रह सकते हो. వాక్యం నిమిత్తం ఇబ్బందులు వస్తాయి అన్నాడు. इस वचन के बारे में आपको बहुत सारी तकलीफें కానీ हो. ఏది నిన్ను ఎదిరించడానికి వచ్చినా जो भी आपके ऑपोजिट आए, నిలకడగా దేవుని వాక్యంలో आपको నిలిచిండు. स्थिर रहना है परमेश्वर के वचन హల్లెలూయా. में. हालेलुया. ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో, जब आप स्थिर रहेंगे, ఏ వాక్యమందు నువ్వు నిలిచి ఉన్నావో जिस वचन पे आप खड़े रहेंगे, ఆ వాక్యం నీ కొరకు పనిచేస్తుందంట. तब वो वचन आपके लिए काम करेगा. అందుకే పాల్ ఇస్ గివింగ్ విజ్డమ్ టు తిమోతి. హల్లెలూయా. इसीलिए पौलुस तिमोथियुस को वो ज्ञान और शक्ति देता है. జ్ఞానయుక్తమైన ప్రత్యక్షతని, అరే ఇంత శక్తి ఎలా దాగుంది, ఇంత పవర్. మేబీ తిమోతి అడుగుతుండొచ్చు పౌల్ని, దైవజనుడా నువ్వు ఇంత శక్తిని ఎలా కలిగి ఉన్నావు, ఇంతగా నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావు, ఇంతగా పరిచయం ఎలా చేయగలుగుతున్నావు అని అడిగిండొచ్చు. तो पौलुस जब भी वो बोलता था उसके वचन में परमेश्वर का प्रकाश और उसकी छुटकारापन महसूस होता था. तो तिमोथियस पूछता होगा पौलुस से कि तुम इतना छुटकारा कैसे दे पाते हो, तुम्हारे अंदर इतना बुद्धि कहाँ से है करके. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే తిమోతి ఈ విషయంలో రాస్తుండొచ్చు. इसलिए तिमोथी इसके बारे में लिखता होगा. ఏ వాక్యాన్ని అయితే పరిశుద్ధ లేఖనాలను పట్టుకున్నావో ఆ వాక్యం అందే నిలిచి ఉండు. कि जो पवित्र वचन तुम्हारे पास है उसी में आप खड़े रहो और निर्भर रहो. అక్కడనే నీకు రక్షణ దొరుకుతుంది. उधर ही आप उद्धार पाओगे. అక్కడనే నీకు ప్రత్యక్ష దొరుకుతుంది. वही जगह आप उद्धार पाओगे. నేనేదో పెద్ద ప్రసంగం చెప్పట్లేదు ఇక్కడ, मैं कोई बड़ा सा प्रचार नहीं कर रहा, ఏదో పెద్ద రెవల్యూషన్ చెప్పట్లేదు. कोई बड़ी सी संगति मैंने
बोल रहा। నువ్వు కలిగి ఉన్నదే దానిలోనే ఉండాలని నీకు గుర్తు చేస్తున్నాను. मैं आपको ये याद दिला रहा हूँ कि जो कुछ भी आपके अंदर जो वचन है परमेश्वर का, उसी में आप स्थिर और निर्बल रहे। నీకు తెలిసిన దాంట్లోనే ఏ వాక్యమైతే నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యమైతే నువ్వు ధ్యానిస్తున్నావో, ఏ ప్రత్యక్షత నీకు అనుభవించబడుతుందో, जो भी वचन में आप पढ़े हैं, जो भी वचन आप अपने दिल पे रखे हैं, उसी में आप स्थिर रहना है। ఏ రేమా ఓడైతే నీకు వచ్చిందో, जो भी परमेश्वर का बोला हुआ वचन है, నిలకడగా ఉండు. उसमें स्थिर रहिए। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులలో అనేక రీతులుగా మన విశ్వాసాన్ని పడదోయడానికి, మన విశ్వాసానికి పరీక్షలు అనేకంగా వస్తూ ఉన్నాయి. आजकल के समाचार वो परिस्थितियों को देख के आपको बहुत सारा दुख महसूस होता होगा। హల్లెలూయా. हालेलुया। అలాంటి సమయాలలో उस समय పరిశుద్ధ లేఖనాల యందు నువ్వు నిలకడగా ఉంటే, पवित्र परमेश्वर के वचन में अगर आप निर्बल रहे, పరిశుద్ధ లేఖనాల నుంచి ఆయన నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు. तो पवित्र वचन से वो आपको बुद्धि और ज्ञान देगा। ఎలా దీనిలో నుంచి తప్పించుకోవాలా, कैसे इससे मैं छुटकारा पाऊं? ఎలా దీనిలో నుంచి రాణించాలా, कैसे मैं बाहर निकलूं? ఎలా ఉన్నతమైన స్థానం నిలబడాలా, कैसे मैं उच्च स्तर पे खड़े रहूं? ఎలా ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో జరగాలో జ్ఞానం బోధిస్తాదంట. कैसे मैं अद्भुत कार्य करने के योग्य बनूं उनके वचन के द्वारा। Hallelujah. Hallelujah. My brother and my sister. मेरे भाई और मेरे बहन, My brother and my sister. मेरे भाई और मेरे बहन, Take time. समय निकालिए, Read the word. वचन को पढ़िए, Meditate the word. वचन को ध्यान करिए Practice the word. और वचन के अनुसार चलिए। Work with the word. वचन से काम करिए, Act with the word. वचन के अनुसार चलिए, Live in the word. वचन में जीवित रहे, Speak the word. वचन को बोलिए। Hallelujah. हालेलुया। Marakaba sekere Hallelujah. boshiyane. Thank you, Jesus. Thank you, Holy Spirit of परमेश्वर आपकी God. महिमा हो। This is your life. ये आपका जीवन है। मालूम నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదు కాబట్టి, आपको कैसा जीना है ये आपको नहीं मालूम। అందుకే దేవుడు పరిశుద్ధమైన లేఖనాలు నీకు ఇచ్చాడు. इस वजह से परमेश्वर आपको पवित्र वचन दे रहा है। Hallelujah. हालेलुया। Hallelujah. Hallelujah. Today I received that. Hallelujah. आज मैं वो प्राप्त कर रहा हूँ। మాకరాశియనే. Hallelujah. ఓ పరిశుద్ధ లేఖనాలను నేను పట్టుకున్నా. Hallelujah. पवित्र वचन को आज में हम पकड़े हुए हैं। Word gives strength. परमेश्वर का वचन हमें बल देता है। Word gives double anointing. परमेश्वर का वचन हमें अधिक रीत से हमें अभिषेक करता है। Word gives power. परमेश्वर का वचन हमें शक्ति बनाता है। Word gives authority. परमेश्वर का वचन हमें अधिकार देता Word है। gives immeasurable power. Hallelujah. परमेश्वर का वचन हमें जो इमेजरेबल स्पिरिट देती है। Hallelujah. Hallelujah. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ ఆయన వాక్యములో దేవుడు దాచిపెట్టి ఉన్నాడంట. Hallelujah. जो कुछ भी चाहिए वो परमेश्वर के वचन में छुपा हुआ है। ఎప్పుడైతే నువ్వు వెతుకుతా ఉంటావో, जब भी आप उसे ढूंढने चाहोगे, వెతుకువాడు కనుగొంటాడంట. जो भी उसे ढूंढोगे तुम उसे पाओगे। అడుగు వానికి ఇయ్యబడతాదంట. जो पूछोगे वो लोगे आप परमेश्वर से। Hallelujah. Hallelujah. Ask God, Lord, I need wisdom. तो परमेश्वर से पूछो, परमेश्वर मुझे तेरी बुद्धि दे। I need the revelation, Father. परमेश्वर मुझे तेरी प्रत्यक्षता दे। I want to live supernatural life, Father. मुझे अद्भुत तरीके से जीना है इस दुनिया I में। want to live supernatural life, Father. तो पूछो परमेश्वर मुझे अद्भुत तरीके से आश्चर्य रीत से मुझे इस I दुनिया में need to जीना है। experience the power of God. मुझे आपकी शक्ति को एक्सपीरियंस करना है। Hallelujah. Hallelujah. I want to see your creative things in my eyesight. Hallelujah. In front of me. परमेश्वर मुझे आपकी अधिक बल को देखना है इस दुनिया में। Hallelujah. 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 My brother, मेरे भाई, my sister, मेरी बहन, focus on his word. उनके वचन पे आप स्थिर रहो। Hallelujah. हालेलुया। నీకు కావాల్సిన ప్రతి నీ కళ్ళ ఎదుట ఉంది. आपको जो कुछ भी चाहिए वो आपके सामने है। నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకోగలుగుతావో, जब आप उनके वचन को पकड़ोगे, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకోగా ఆ వాక్యం పట్టుకొని నువ్వు దాని ప్రకారం నువ్వు ప్రయాణిస్తా ఉన్నావో, जब आप उनके वचन को पकड़ के उसके अनुसार आप चलना स्टार्ट करेंगे, నువ్వు వెలుగులో ప్రయాణం చేస్తున్నావంట. तब आप प्रकाशित में సో रहोगे। వెలుగు ఎక్కడైతే ఉంటుందో जब कहीं भी ज्योति रहती है, అక్కడ చీకటి శక్తులు ఉండలేవు. जहीं भी ज्योति है वहाँ अंधकार नहीं आ पाता, అక్కడ బలహీనత ఉండలేవు. वहाँ बलहीन स्थिति नहीं रहती। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. ఇదిలో నువ్వు వాక్యం ముందు నిల్చున్నావా, నువ్వు వెలుగులో జీవిస్తున్నావు. నువ్వు వెలుగులో జీవిస్తున్నావా, ఏ చీకటి ఏ ప్రభావం నీ మీద పనిచేయదు. आज आप परमेश्वर के वचन को पकड़े हुए हैं तो आप उनके ज्योति में चलेंगे। जब आप उनकी ज्योति में चलेंगे तो कोई भी अंधकार शक्ति आपके ऊपर राज नहीं कर सकता। వావ్, ప్రైజ్ గాడ్. हालेलुया। అందుకనే తిమోతి పరిచర్య గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం ఏంటిదంటే, హల్లెలూయా,
हालेलुया। रेकेलेबो शियराबाहा राकामांडेरेबो सथालाबाहा शियरे थैंक यू जीसस। అంత గొప్పగా ఆ పౌలు తిమోతి వాడబడడం గల కారణం ఏంటంటే పౌలు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ వ్యక్తి దానిలో నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా। तिमोथियुस इतना बहुत ऊंचे स्तर से जो परमेश्वर के द्वारा वो प्रचार कर पाया क्योंकि उसने परमेश्वर के वचन को स्थिर पकड़ा। హల్లెలూయా। हालेलुया। నాతో కలిసి ఈ యొక్క మాటను చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక तो मेरे साथ मिलके आप भी पढ़े हमारे साथ दूसरा రెండో అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను నేను. तो पहला पत्रुस उसकी दूसरा अध्याय उसका दूसरा वचन। నువ్వు ఎప్పుడైతే వాక్యంతో జన్మిస్తావో जब वह वचन के द्वारा पैदा होंगे, నువ్వు క్రీస్తుని అంగీకరించావు కాబట్టి నువ్వు వాక్యం వల్ల జన్మింపబడ్డావంట. जब आपने यीशु मसीह को स्वीकार किया आपके दिल में आप वचन के द्वारा पैदा हुए हो। నువ్వు వాక్యంలో జన్మించావు కాబట్టి जब आपने वचन के द्वारा पैदा हुए हो, రెండవ వచనం నేను చదువుతాను. तो दूसरा సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయ సమస్త దూషణ మాటలు మాని, అంటే ఇవి నీలో లేవు. హల్లెలూయా। ఇవి పనిచేయడానికి ఏ రకమైన అవకాశము లేదంట. హల్లెలూయా। तो उसका पहला पद, इसलिए सब प्रकार का बैर भाव और चंचल और कपट और डा और बदनामी को दूर करके, ఎందుకంటే ఇవి అపవాది ప్రతి ఒక్క విశ్వాసులో పనిచేయడానికి ఒక ఆయుధంగా దీన్ని వాడుకుంటాడు వాడు. तो ये शैतान क्या करता है, तो ये सारे जो भी है इससे आपको चलाने का सोचता है वो। హల్లెలూయా। हालेलुया। అపవాది ఆ యొక్క విశ్వాసుల యొక్క స్పిరిచువల్ లైఫ్ ని తీసివేయాలని అపవాది వేస్తున్న బాణాలేవి. तो शैतान क्या सोचता है, जो भी परमेश्वर के ऊपर विश्वास करते हैं उनके विश्वास को वो निकालने का హల్లెలూయా। వాక్యం వల్ల జన్మించబడ్డావు కాబట్టి ఇవన్నీ నీలో లేవు. आप वचन के अनुसार पैदा हुए इसलिए ये सब आपके अंदर नहीं है। హల్లెలూయా। ఒకవేళ నీలో పని చేస్తున్నట్టయితే నువ్వు యాక్సెప్ట్ చేయదు, నువ్వు దానికి సంబంధించిన వ్యక్తివి కాదు నువ్వు. अगर आप इस प्रकार के भेदभाव में हैं तो आप इसको मत मानिए क्योंकि आप वचन के अनुसार पैदा हुए तो ये सब आपके अंदर नहीं रहता। దేవుని వాక్యం వల్ల జన్మించబడ్డావు. आप परमेश्वर के वचन के अनुसार पैदा हुए हो। అందుకే ఏమంటాడంటే इसलिए बोलता है, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై नए जन्मे हुए बच्चे की नई निर्मल आत्मिक दूध, నిర్మలమైన వాక్య పాలన వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలనను అపేక్షించుడి. హల్లెలూయా। निर्मल आत्मिक दूध की लालसा करो। హల్లెలూయా। సో నీ హల్లెలూయా। స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడ ఉంది? तो आपकी आत्मिक स्थिति कहाँ है? కొంతమంది చెప్తారు, బ్రదర్ నా స్పిరిచువల్ లైఫ్ ఎదగాలి బ్రదర్ అంటారు. थोड़े लोग बोलते हैं मैं आत्मा में परमेश्वर को और जानना चाहता हूँ और ऊंचा उड़ना चाहता हूँ। ఒక సీక్రెట్ చెప్తాను నేను. तो एक रहस्य बताता हूँ। బిలీవర్స్ ఏం చేస్తున్నా తెలుసా? तो विश्वासी क्या करते हैं, ఏదైతే వాళ్ళని తగ్గిస్తుందో जो भी उनको नीचे करते हैं దానికి సమయం ఇస్తున్నారు. उनको ज्यादा वक्त उनके लिए करते हैं। ఏదైతే వాళ్ళని పెంచుతుందో जो भी उनको उछाता है ना దానికి సమయం తక్కువగా ఇస్తున్నారు. उनके लिए आप ज्यादा टाइम అది నీ సమస్య. वही आपकी परेशानी ఏ है। వ్యక్తికే చూడండి, మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి మన సమయం ఇస్తాం. हम जिसको भी ज्यादा प्यार करते हैं हम उन्हीं से ज्यादा वक्त बिताते हैं। హల్లెలూయా। हालेलुया। ప్రైజ్ గాడ్। प्रेज నా गॉड। మాట అర్థమైంది అనుకుంటా. मेरा वचन आपको सुनाई दे रहा నువ్వు होगा। ఎవరికైతే ఎక్కువ సమయం ఇస్తావో వాళ్ళతో సమయం గడుపుతావు. आपको जो भी पसंद है आप उनसे ही ज्यादा समय बिताते हैं। ఇద్దరు నేను దేవుని ప్రేమిస్తున్నట్టయితే अगर आप परमेश्वर से प्यार करते हैं దేవుని వాక్యానికి నేను సమయం ఇస్తా. आप परमेश्वर के वचन से प्यार ఆయన करेंगे। దగ్గర కూర్చొని ఆ మాటలేందో నేను వింటాను. आप उनके सामने बैठ के उनका वचन सुनोगे। యా నిజమే అది. वो सही है, యా ఇట్స్ ట్రూ, ఎగ్జాక్ట్లీ ట్రూ. वो सच है। If I love anyone, I will give my time. I will spend much more time from morning to evening. अगर मैं जिससे से प्यार करूं बहुत ज्यादा प्यार करूं सुबह से लेकर शाम तक मैं उसी के साथ If बिताऊंगा। I didn't love, I cannot give my time. अगर मैं प्यार नहीं करता तो मैं समय नहीं बिताऊंगा। I cannot waste my time. मैं अपना समय वृद्ध नहीं कर सकता। Hallelujah. If you love your God, अगर आप अपने परमेश्वर से प्यार करते हैं you will spend much more time with God. आप परमेश्वर के साथ और ज्यादा समय बिताएंगे। Hallelujah. Hallelujah. You will read His word. आप उनके वचन को सुनोगे, You will get wisdom. आप बुद्धि पाओगे। Hallelujah. Hallelujah. దాని విషయాలను లోతైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. तो उसमें आप गहरे वचन को आप प्राप्त कर सकते కొంతమంది हैं। ఏమనుకుంటారంటే तो लोग బాగా सोचते हैं, చదివిన వాళ్ళు बहुत पढ़े लिखे लोग वो लोग सोचते हैं ఎన్నోసార్లు చదివానులే, बहुत बार मैंने पढ़ लिया है, ఎన్నోసార్లు విన్నానులే. बहुत बार मैंने सुन भी लिया है। హల్లెలూయా. हालेलुया। దేవుని యొద్ద నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా ఏం నేర్చుకోలే.
अगर आप परमेश्वर से कितना भी सुने वो कमी है और सुनना है। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యము అనుదినము నూతన పరుస్తదంట. హల్లెలూయా. परमेश्वर का वचन हमें हर रोज हर वक्त हमें नया बनाता నేను है। దగ్గర దగ్గర 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తున్నాను నేను. मैं 14 साल से परमेश्वर का प्रचार कर रहा हूँ। అనేక సార్లు ఇలా వాక్యాలు ఎన్నో చెప్పాను నేను. मैं बहुत बार ऐसे प्रचार कर चुका हूँ, కానీ पर ఇప్పటికీ आज तक ఈ వాక్యం కొత్తగానే ఉంది. पर अभी तक परमेश्वर का वचन मेरे लिए నాకేం नया ही పాత रहा है। కనిపించట్లేదు. मेरे लिए पुराना नहीं हो गया। దైవజనుడు అంటాడు, तो परमेश्वर का दास बोलता है, నీ మాటలు నాకు దొరకగా నేను పూజించి తిని. परमेश्वर का दास बोलता है कि बाइबल में जब आपका वचन मेरे को आया मैं उसको खा लिया। అది తిన్నాడంట. उसको उन्होंने खा लिया। అది తిన్నాడంట. परमेश्वर के वचन को खा लिया। మనుషులు రొట్టె వల్ల జీవించడు కానీ आदमी रोटी से नहीं जीता, నోటి మాట వల్ల జీవిస్తాడంట. तो परमेश्वर के मुंह से आने वाले प्रत्येक वचन से जीता है वो। వావ్, హల్లెలూయా. Hallelujah. సో ఎవ్రీ డే నీ డైలీ లైఫ్ లో యు మస్ట్ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. तो हर रोज हर एक वक्त आपकी जिंदगी में आपको परमेश्वर के वचन को चखना है। You need to feed your spirit with the word of God. आप अपने आत्मा को परमेश्वर के वचन से भरना है। Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया, Hallelujah. Hallelujah. ఎవరికైనా అర్థమవుతుందా? आपको समझ आ रहा है? ఎవరికైనా అర్థమవుతుందా? किसी को समझ आ रहा है? Read the word. परमेश्वर के वचन को అరే, पढ़िए। ఎంతో మంది చెప్తున్నారు బ్రదర్. बहुत लोग बोल रहे हैं మీరు भाई, ఒక ప్రాఫెసీ చెప్పొచ్చు కదా. आप भविष्यवाणी बोल सकते हैं ना? I can tell मैं बोल सकता हूँ because I know my God. क्योंकि मैं जानता हूँ मेरे परमेश्वर को। I'm a gifted. मैं गिफ्ट से भरा हुआ हूँ। అవన్నిటికంటే उन सबसे ज्यादा ప్రశస్తమైన దేవుని వాక్యం. सबसे ऊंचा और अच्छा परमेश्वर का అవన్నిటికంటే वचन है। ప్రశస్తమైన దేవుని వాక్యం. सबसे अच्छा और ऊंचा परमेश्वर का वचन है। Hallelujah. हालेलुया, Praise God. परमेश्वर की स्तुति हो। Live in his weight. उनके परमेश्वर के जीवित वचन में आप जियो, Walk in his weight. उन वचन पे चलो आप। Hallelujah. हालेलुया, Sleep in his weight. इसी वचन में आप सो भी, Rest in his weight. Hallelujah. उसी में आप विश्राम करो। Kabara shiyare. हालेलुया। Hallelujah. అందుకే తిమోతి ఏమంటాడంటే इसलिए तीमुथियुस बोलता है, అదే రెండో అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. First Peter 2nd chapter verse 9. पहला पत्रुस की पत्रिका उसका दूसरा अध्याय उसका 9वां पद। అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి స్తోత్రైన సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. पर तुम एक चुना हुआ वंश और राज पधारी, याजकों का समाज और पवित्र लोग और निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है उसकी गुण प्रकट करो। హల్లెలూయా. हालेलुया। ఆయన వాక్యము చేత उनके वचन के द्वारा చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిందంట. अंधकार में से अपनी अद्भुत ज्योति में आपको बुलाया परमेश्वर ने। నేను చీకట్లో ఉన్నానా ఇప్పుడు? मैं अंधकार में हूँ अभी, వాక్యం లేకపోతే నేను చీకట్లో ఉంటాను. నేను वचन नहीं है तो मैं अंधकार में ही हूँ। ఒకవేళ వాక్యం చేత నేను జన్మింపబడ్డ వ్యక్తిని అయితే, जब मैं परमेश्वर के वचन के अनुसार मैं पैदा हुआ నేను हूँ, నా వాక్యం పైన ఆధారపడి ఉంటే, मैं उस वचन के अनुसार और आधारित हूँ, ఆ వాక్యం నాకు ఉంది కాబట్టి वो वचन मेरे लिए है, నేను వెలుగులో ఉన్నాను ఇప్పుడు. अब मैं ज्योति में हूँ। హల్లెలూయా. हालेलुया। చీకటి క్రియలు, अंधकार के काम, దురాత్మ యొక్క పనులు, शैतान के काम, అపవాది యొక్క నష్టాలు शैतान के काम, నా జీవితంలో, हालेलुया, ఎందుకంటే इस वजह से ఆశ్చర్యకరమైన వెలుగులో నేను జీవిస్తున్నాను. क्योंकि मैं अद्भुत ज्योति में बुलाया गया हूँ। హల్లెలూయా. हालेलुया। నేను వెళ్ళలేదు, ఆయన నడిపించాడు. मैं नहीं जा सकता, मैं नहीं गया हूँ, उन्होंने मुझे बुलाया है। కొంతమంది అంటారు, నీకు నువ్వుగా ఎందుకు చెప్పుకుంటావు అంటే, నాకు నేను చెప్పట్లేదు, నా గురించి నా ప్రభు చెప్పాడు కాబట్టి అదే చెబుతున్నాడు. హల్లెలూయా. मैं अपने बारे में नहीं बोल रहा हूँ, मैं परमेश्वर ने जो मुझे बोला है वो मैं बोल रहा हूँ। ప్రైజ్ గాడ్. ఏదైనా నీ జీవితంలో ఏ మనుషులు ఎలా చెప్పినా, ఏ మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దానితో నీకు ఏ రకమైన సంబంధం లేదు. కానీ आज तक जितने भी लोग आपके बारे में बुरा बोले होंगे, आप उससे कोई फर्क नहीं पड़ता आपको। దేవుడు తన వాక్యంలో ఏదైతే నీ కొరకు లిఖించబడి ఉన్నాడో, నీ కొరకు అంటే క్రీస్తులో నువ్వు ఉన్నావు కాబట్టి, जो भी वचन में लिखा है आपके लिए लिखा है, आप यीशु में हो, इस वजह से అదే సత్యము.
वो सच नहीं है। హల్లెలూయా. निकल जाए, భూమి ఆకాశం గతించినా, अगर आकाश और धरती नाश हो जाए, హల్లెలూయా, हालेलुया, నేను వెలుగులో జీవిస్తున్నాను. आप अद्भुत ज्योति में जियोगे। హల్లెలూయా. हालेलुया, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికే నేను భూమి మీద జీవిస్తున్నాను నేను. आप परमेश्वर के गुण प्रकट करने के लिए आप जीवित हो इस दुनिया में। హల్లెలూయా. हालेलुया, ఈ దినం ప్రభు అయిన యేసును క్రీస్తు ఆ వాక్యం వల్ల ఎందుకు జన్మించబడ్డావంటే, आज के दिन आप प्रभु यीशु में इसलिए पैदा हुए हो, उनके वाक्य ఆ के వాక్యంలో अनुसार, ఎదిగి, उनके वचन में आप जब बढ़ोगे, ఆ వాక్యంలో ఎదిగి, वचन में बढ़ोगे, ఆ వాక్యంలో ఎదిగి, वचन में जब बढ़ोगे, ఆ వాక్యము ద్వారా उस वचन के अनुसार ఆయన క్రియలను ప్రదర్శించడానికి, उनके गुण आप प्रकट करने के ఆయన लिए, ప్రశస్తమైన కార్యాలను ప్రకటన చేయడానికి, उनके अद्भुत गुण प्रकट करने के लिए, ఆయనను తెలియపరచడానికి उनके बारे में बोलने के ఈ लिए భూమి మీద మనం జీవిస్తున్నాం. इस दुनिया में हम जीवित हैं। హల్లెలూయా. हालेलुया, ప్రచురము చేయాలంట, प्रकट करने के लिए, ప్రచురము చేయాలంట. प्रकट करने के लिए। ఓ హల్లెలూయా. ओ हालेलुया, ఇది నీ పరిస్థితి విషయంలో నీకే సమయం లేదు కావచ్చు, నేనేం చేయగట్లా అనుకుంటున్నావా? आपको लगता होगा मेरे परिस्थिति में मेरे को समझने में कैसे कर पाऊंगा बोल के। హల్లెలూయా. Hallelujah. Don't worry my sister, don't worry my sister. आप निश्चित रहे, आप डरे मत, Hallelujah. Don't worry my brother. आप डरिए मत। From today आज से వాక్యానికి అలవాటైపో. वचन को आप हैबिट ले लो। ఆ డ్రింక్ చేసే వ్యక్తి దానికి అడిక్ట్ అవుతాడు. जो भी दारू पीता है वो उसी का रह जाता है, वही पीता रहता है हमेशा। అది లేకపోతే జీవించలేడు. उसके बिना वो नहीं जी पाता, అది లేకపోతే జీవించలేడు. वो दारू के अलावा वो नहीं जी पाता। మనం చూస్తూనే ఉన్నాం. हम देखते ही हैं। హల్లెలూయా. हालेलुया, లైన్లు కడతా ఉన్నారు. హల్లెలూయా. वो बड़े बड़े लाइन पे रहते हैं वो लोग। ప్రైజ్ గాడ్. प्रेज गॉड। అడిక్ట్, ఆ రకంగా దేవుని వాక్యానికి అడిక్ట్ కావాలంట నువ్వు. హల్లెలూయా. तो उस तरह से आपको भी परमेश्वर के वचन के लिए ऐसे रहना है। అది రాత్రైనను పగలైనను. హల్లెలూయా. वो चाहे सुबह हो वो चाहे रात हो, ఈ వాక్యంతో నువ్వు సావాసం చేస్తున్నట్టయితే अगर आप इस वचन से है నువ్వు దేవునితో సావాసం చేస్తున్నావు. तो परमेश्वर से जुड़ के है। నువ్వు దేవునితో సావాసం చేస్తున్నట్టయితే आप यीशु से और दृढ़ में है, అసాధారణమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. तब आप असाधारण के जीवन में आप जीना स्टार्ट करेंगे। హల్లెలూయా. हालेलुया, ఈ దినం ఈ మాట విడుదల చేస్తున్నా. आज के दिन ये बात हम बोलते हैं, యు ఆర్ లివింగ్ ఇన్ హిస్ లైట్. आप इस प्रकाश में आप जी रहे हैं। వై? బికాజ్ इस वजह से क्योंकि యు ఆర్ బోర్న్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. आप वचन से पैदा हुए हो। హల్లెలూయా. हालेलुया, ఆ వాక్యం నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. हम लोग आशा करते हैं कि आपको ये वचन समझ में आया है। ఎందుకు ఈ రోజు 3 సార్లు వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, हम क्यों 3 प्रचार कर रहे हैं, इसका ये है कि ఈ చూస్తున్న 15 మంది 20 మందిలో ప్రభు ఎవరి గురించో మాట్లాడాలనుకున్నాడేమో. इस वजह करना चाहता है शायद। హల్లెలూయా. हालेलुया, ప్రభు నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను వచ్చాను ఈ లైవ్ లోకి. परमेश्वर ने मुझे प्रेरित किया। जीसस, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. నిజంగా గత 3-4 గంటల నుంచి ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. पिछले 3-4 घंटे से मैं परमेश्वर का प्रचार कर रहा हूँ। నేను ఇంకా అలసిపోలే. अब तक मैं थका नहीं हूँ, ఇంకొక 5 సార్లు నా వాక్యం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. और एक 5 बार भी बोलने के लिए तैयार हूँ, ఇంకో 5 అవర్స్ చెప్పడానికి నేను సిద్ధంగా और ఉన్నాను. 5 घंटे के लिए भी बोलने के लिए मैं तैयार हूँ। హల్లెలూయా. हालेलुया, నా బలం కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు కాబట్టి దాని వల్ల నేను జీవిస్తున్నాను. मेरे बल से नहीं पर परमेश्वर के बल से। హల్లెలూయా. Hallelujah. So take time, read his word, meditate his word. तो समय निकालिए परमेश्वर के वचन के लिए, वचन से जुड़िए और यीशु से और ऊंचे स्थान पे रहिए। వాక్యం వల్ల నీ దాహాన్ని తీర్చుకో. इस वचन से आप अपना प्यास बुझाओ। వాక్యం వల్ల నీ యొక్క ఆకలిని తీర్చుకో. वचन से आप अपनी आशा को, आपकी जितना भी भूख है उसको पूरा करो। పౌలు ఎఫెసులో అంటే క్రీస్తు యొక్క వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. तो पौलुस बोलता है एफिशियंस से कि परमेश्वर के वचन से आप हमेशा फुल में रहे, ज्यादा से रहे। హల్లెలూయా. हालेलुया, సో థ్యాంక్ యూ ఫాదర్. ఈ దినం ఆ రకమైన ప్రశస్తమైన వాక్యంలో మీరు నిలిచి ఉండాలని, మీరు మీ యొక్క జయ జీవితంలో మీరు జీవించాలని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు విడుదల చేస్తా ఉన్నాను. तो प्रभु यीशु मसीह के सामर्थ्य के नाम पे आज मैं ये वचन आपको आशीषित हो और आप प्रकाशित में जीवित रहे, ये और विजेता पाए हर एक स्थान पे, ये मैं बोलता हूँ आज। థ్యాంక్ యూ లార్డ్ జీసస్. परमेश्वर तेरी स्तुति हो। గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. परमेश्वर इस वचन को आशीष दे। గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. परमेश्वर इस वचन को आशीषित థ్యాంక్ యూ करे। వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వర్డ్.
बहुत धन्यवाद हमारी लाइफ देखने के लिए। Hallelujah. So Hallelujah. connect with me. మీ చేతులు ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. तो अपना हाथ आगे रखे और हमारे साथ जुड़ के प्रार्थना తండ్రి करें। యేసు శక్తిగల నామములో परमेश्वर के सामर्थ्य के नाम ఇప్పుడు पे నీ వాక్య పరిపాలన జరుగును గాక. जैसे आपका वचन हुआ वो राज्य करे उनके जीवन Lord, में। వాక్య పరిపాలన జరుగును గాక. परमेश्वर आपका वचन राज करे यीशु मसीह के नाम వాక్య पे। పరిపాలన జరుగును గాక. वचन राज हो यीशु मसीह के नाम వాక్యం విడుదలవును గాక. ఇప్పుడే पे। वचन अभी उनके जीवन में आ जाए। వాళ్ళ చీకటిని అంతం చేసి వెలుగు కలుగును గాక. इस वचन के द्वारा हर एक अंधकार नाश हो जाए और గొప్ప ज्योति సమాధానం प्रकाश हो। కలుగును గాక. बहुत शांति मिले उनको, గొప్ప విడుదల కలుగును గాక. बहुत बड़ा छुटकारा पाए। Lord, touch everyone, Father. परमेश्वर तो छू अपने बच्चों Lord, they को। want to be testified, Father. परमेश्वर उनके मुंह से आप स्तुति के बातें रखिए। Hallelujah. हालेलुया। Hallelujah. Hallelujah. Father, bless them, Father. परमेश्वर से आशीषित करो। Lord, bless them, Father. परमेश्वर उनको ब्लेस నీ करो। మాటల వలన వాళ్ళు బలపరచబడును గాక. आपके वचनों से आपके बच्चे आशीषित हो और बल पाए। అయ్యా, ప్రతిదిన నీ ప్రశస్తమైన మాటల చేత వీళ్ళని బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నా. प्रभु हर रोज हर एक दिन आप अपने बच्चों को आपके वचनों से आशीषित और बल दो। Oh, thank you, Father, ओ Lord. परमेश्वर मैं तेरी आशीष ఈ దిన करता हूँ। మార్పులు జరుగును గాక వాళ్ళ జీవితాలలో. आज से उनके जीवन में जिंदगी में बदलाव Be हो। changed, be changed, be changed in the name of Jesus Christ. बदलाव हो यीशु Be मसीह के changed in नाम the पे। name of Jesus Christ. बदलाव हो जाए यीशु Be मसीह changed के in the नाम name पे। of Jesus Christ. बदलाव पाओ आप। Lord, those who are in sick, I command, be healed in the name of Jesus जितने Christ. भी रोग हैं आप चंगे पाओ यीशु मसीह Lord, के नाम touch पे। with your power. परमेश्वर छू दो आप। Lord, touch everyone, परमेश्वर तो Father. छू अपने Lord, बच्चे को। touch everyone, Father. परमेश्वर तेरी अग्नि और तेरी रूह से Lord, भरो। release your power right now. तेरी महिमा को रिलीज करो। Release your power right now. अब अपने महिमा से छुओ अभी In the mighty name of Jesus Christ. यीशु मसीह समर्थी के नाम पे। Thank you, Lord. परमेश्वर तेरी महिमा हो। Thank you, Lord, यीशु मसीह तेरी महिमा for हो। your word, आपके वचन के for your लिए, works, आपके कार्य for के your लिए, mercy, आपके अनुग्रह for के your लिए, favor. आपके अनुग्रह के In लिए। Jesus' mighty name I pray. प्रभु यीशु मसीह की सामर्थ्य के नाम पे हम प्रार्थना करते Amen. हैं। आमेन। Wow, wonderful. Hallelujah. कितना अच्छा था आज का। Hallelujah. हालेलुया। ప్రభు మిమ్మల్ని దీవించును గాక. प्रभु यीशु मसीह आपको आशीषित करे। God bless you. Hallelujah. प्रभु यीशु आपको आशीष करे। Don't worry, I'm praying for you. Hallelujah. अब चिंता ना करिए, हम आपके लिए दुआ कर रहे Those who हैं। are connected with me, those who are connecting with me, I'm praying for you. जितने भी मुझसे जुड़े हुए हो, जितने भी मुझसे जुड़े रहने वाले हो, मैं हम सबके लिए प्रार्थना कर रहा हूँ। Don't worry, something changes are happening. You will testify. आप निर्बल रहिए और डरिए मत, क्योंकि बहुत सारे बदलाव हो रहे हैं आपकी जिंदगी में और आप इसकी स्तुति हमें बताओगे। ఇదే నీ జీవితానికి ఆధారం. ये परमेश्वर का वचन है, यही आपके जीवन के लिए आधार है। Hallelujah. हालेलुया। ఇది ఇక్కడ కాదు ఉండాల్సింది. ये सर पे नहीं रहना है, పడుకుంటప్పుడు ఇక్కడ కాదు ఉండాల్సింది. जब सोते हैं बिस्तर के नीचे नहीं, ఇక్కడ ఉండాలా. दिल पे रहना है, అక్కడ ఆశీర్వదించబడతావు. तब आप आशीषित होंगे। Praise the Lord. परमेश्वर की महिमा हो। God bless you all. परमेश्वर आपको आशीष करे। ప్రభు మరలా కృపను అనుగ్రహిస్తే రేపు మళ్ళీ వస్తాను నేను. परमेश्वर के अनुग्रह से हम फिर से आएंगे आपके सामने, In Jesus name. यीशु मसीह के नाम पे। God bless you all. सबको यीशु मसीह के नाम में आशीष हो। God bless you, sister Vanita Robert. God bless you, sister. God bless you. वनिता रॉबर्ट्स बहन, हम आपको यीशु मसीह के नाम पे आशीष करते हैं। జయ కుమారి సిస్టర్, ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. जय कुमारी सिस्टर बहन, परमेश्वर के नाम में हम आशीषित बोलते हैं आपके जीवन में। Amen. Amen. आमेन। Praise God. परमेश्वर की महिमा हो। Praise the Lord. परमेश्वर की आशीष हो। Thank you.